జీవం అంటే ఏంటి? మనమసలు ఎక్కడి నుంచి వచ్చాం? ఈ ప్రశ్న మనల్ని కొన్ని వేల సంవత్సరాలుగా వెంటాడుతూనే ఉంది. సైన్స్ పరంగా చాలా సింపుల్గా మాట్లాడాలి అంటే మన శరీరంలో అత్యంత ముఖ్యమైన నీరు అనేది కేవలం 2 హైడ్రోజన్ యాటమ్స్, ఒక ఆక్సిజన్ యాటమ్ కోవలెంట్ బాండ్ ద్వారా కలిపిన ఒక కెమికల్ కాంపౌండ్. అలాగే మనం ప్రతిరోజు పీల్చే గాలిలో ఎన్నో డస్ట్ పార్టికల్స్, నైట్రోజన్, ఆక్సిజన్ మరియు వాటర్ వేపర్ కలిగి ఉంటాయి. ఇవన్నీ కేవలం నిర్జీవమైన పదార్థాలు, అంటే నాన్ లివింగ్ మ్యాటర్. కానీ ఇక్కడే ఒక అద్భుతం జరుగుతుంది. ఇవే హైడ్రోజన్, ఆక్సిజన్, కార్బన్, నైట్రోజన్ యాటమ్స్ ఒక పద్ధతిలో అమరిస్తే అవి ఒక బ్రతికున్న జీవంగా మారిపోతాయి. అవి శ్వాస పీలుస్తాయి, ఎదుగుతాయి, ఆలోచిస్తాయి, చివరకు తమలాంటి ఇంకొక కొత్త జీవాన్ని సృష్టిస్తాయి. ఆలోచించండి, ఒక నిర్జీవమైన రసాయనాన్ని బ్రతికున్న కణంగా మార్చే ఈ అసలైన సీక్రెట్ ఏంటి? దాదాపు 400 కోట్ల సంవత్సరాల క్రితం అసలు ఈ భూమిపై మొదటి జీవం అనేది ఎలా మొదలైంది? అది ఏ కెమికల్ రియాక్షన్ వల్ల సాధ్యపడింది? ఈరోజు మనం ఈ వీడియోలో సైన్స్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన ఈ రహస్యాన్ని చాలా సులభంగా విడమర్చి తెలుసుకుందాం. లెట్స్ బిగిన్. ఈ కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం మొదట కాలం వెనక్కి వెళ్ళాలి. ప్రాచీన ప్రపంచంలో ఎంతోమంది మేధావులు, ఫిలాసఫర్స్ ఈ ప్రశ్నల గురించి రకరకాలుగా ఆలోచించారు. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో గ్రీకు దేశానికి చెందిన అత్యంత గొప్ప ఫిలాసఫర్ అరిస్టాటిల్ దీని గురించి ఒక వింతైన సిద్ధాంతాన్ని ముందు పెట్టారు. దాని పేరే స్పాంటేనియస్ జనరేషన్ థియరీ. దీని అర్థం ఏంటో తెలుసా? నిర్జీవ పదార్థాల నుండి జీవం అనేది వాటంతట అదే ఆటోమేటిక్గా సడన్గా పుట్టేస్తుంది అని. అరిస్టాటిల్ తన చుట్టూ ఉన్న ప్రకృతిని గమనించి కొన్ని విషయాలను రికార్డ్ చేశారు. ఉదాహరణకు, కుళ్ళిపోయిన పేడకుప్ప నుండి పురుగులు వాటికవే పుట్టుకొస్తాయి. ఉదయపు ఎండలో పడే మంచు బిందువుల నుండి కీటకాలు ఉద్భవిస్తాయి. అలాగే నది ఒడ్డున ఉన్న తడి బురద మరియు కుళ్ళిపోయిన నాచు నుండి చేపలు ఆటోమేటిక్గా పుడతాయని ఆయన నమ్మారు. దీనికి కారణం ఆయా పదార్థాలలో ఒక రకమైన వైటల్ హీట్ లేదా న్యూమా అనే ఒక జీవశక్తి ఉంటుందని వారు భావించారు. వినడానికి ఇది మనకు ఇప్పుడు చాలా నవ్వు తెప్పించవచ్చు, కానీ ఆ ఆలోచనలు దాదాపు 2000 సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులను నమ్మించాయి. ఎంతలా అంటే 17వ శతాబ్దంలో వాన్ హెల్మోట్ అనే ఒక డచ్ శాస్త్రవేత్త ఒక అడుగు ముందుకు వేసి జీవాన్ని సృష్టించడానికి ఒక రెసిపీ కూడా తయారు చేశారు. ఆయన ఏమన్నారంటే, ఒక చెమట పట్టిన మురికి చొక్కాని తీసుకుని కొన్ని గోధుమ గింజలతో కలిపి ఒక ఓపెన్ డబ్బాలో 21 డేస్ పక్కన పెడితే ఆ చొక్కాలో ఉన్న మానవ చెమట గోధుమ గింజలపై పనిచేసి ఆ రసాయన మార్పుల వల్ల అందులో నుండి బ్రతికిన ఎలకలు పుడతాయని ఆయన చాలా గట్టిగా వాదించారు. అప్పట్లో ప్రజలు కూడా దీన్ని నిజమే అని నమ్మేవారు, ఎందుకంటే అప్పుడు సైన్స్ అంతగా అభివృద్ధి చెందలేదు కాబట్టి. పైగా అరిస్టాటిల్ లాంటి పెద్ద ఆయన చెప్పారు కాబట్టి ఎవ్వరూ ఎదురు ప్రశ్న వేసేవారు కాదు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ సైన్స్ అడ్వాన్స్ అవుతూ వచ్చింది. శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. 1668 సంవత్సరంలో ఫ్రాన్స్కో రెడీ అనే ఇటాలియన్ సైంటిస్ట్ ఒక జార్లో మాంసం ముక్కను ఉంచి దాన్ని పూర్తిగా మూసివేశారు. ఇంకొక జార్ను ఓపెన్గా ఉంచారు. ఓపెన్గా ఉన్న జార్పై మాత్రమే ఈగలు వాలి గుడ్లు పెట్టడం వల్ల పురుగులు వచ్చాయి. మూసి ఉన్న జార్లో రాలేదు. అంటే మాంసం నుండి పురుగులు పుట్టలేదు, ఈగల వల్లే వచ్చాయి అని తేలింది. అయితే మానవ కంటికి కనిపించే ఎలకలు, పురుగులు కథలు సరే గాని, మరి మన కంటికి కనిపించని చిన్న చిన్న బ్యాక్టీరియా, అమీబా సంగతి ఏంటి? అవి కూడా వాటంతట అవే పుట్టేనా? దీనికి ముగింపు పలకడానికి 19వ శతాబ్దంలో ఫేమస్ ఫ్రెంచ్ బయాలజిస్ట్ లూయిస్ పాస్చర్ రంగంలోకి దిగారు. ఆయన ఒక అద్భుతమైన ప్రయోగాన్ని డిజైన్ చేశారు. అదేమిటంటే, అతను ఒక ప్రత్యేకమైన స్వాన్ నెక్ ఫ్లాస్క్, అంటే హంస మెడలాగా వంపు తిరిగి ఉన్న ఒక గాజు పాత్రను తీసుకున్నారు. అందులో ఒక న్యూట్రియంట్ బ్రాత్, అంటే పోషకాలు నిండి ఉన్న ద్రావణంని పోసి బాగా మరిగించారు. ఆ పాత్ర యొక్క మెడ వంపు తిరిగి ఉండడం వల్ల బయట నుండి వచ్చే గాలి లోపలికి వెళ్ళిన గాలిలో ఉండే డస్ట్ పార్టికల్స్, బ్యాక్టీరియా క్రిములు ఆ వంపులోనే ఆగిపోయాయి, ద్రవాన్ని తాకలేకపోయాయి. ఆ పాత్రను అలా ఎన్ని రోజులు ఉంచినా అందులో ఒక్కటంటే ఒక్క బ్యాక్టీరియా కణం కూడా పుట్టలేదు. కానీ ఎప్పుడైతే ఆ పాత్ర యొక్క మెడను విరగ్గొట్టి బయటి గాలిని నేరుగా బ్రాత్లోకి వెళ్ళేలా చేశారో, కేవలం కొన్ని గంటల్లోనే అందులో లక్షల కొద్ది బ్యాక్టీరియా కాలనీలు చేరిపోయాయి. దీనితో
ఈ ప్రపంచంలోని నిర్జీవ పదార్థాల నుండి జీవం వాటంతట అదే ఆటోమేటిక్గా పుట్టదు అని క్లియర్గా 100% నిరూపించబడింది. సైన్స్ ఒక అద్భుతమైన లాజికల్ కన్క్లూషన్కి వచ్చింది. అదే లైఫ్ బిగెట్స్ లైఫ్, అంటే జీవం నుండే జీవం వస్తుంది. దీనినే బయోజెనసిస్ అని కూడా అంటాం. కానీ ఇక్కడ మనకు మైండ్ బ్లాక్ అయ్యే ఒక పెద్ద ప్రశ్న, ఒక అంతు చిక్కని పారాడాక్స్ ఎదురవుతుంది. సైన్స్ రూల్ ప్రకారం జీవం నుండి జీవం రావాలి, కానీ ఆధునిక జియాలజీ ప్రకారం భూమి పుట్టిన కొత్తలో, అంటే దాదాపు 450 కోట్ల సంవత్సరాల క్రితం నాటి హేడియాన్ ఇయాన్ కాలంలో భూమి ఒక ఉడుకుతున్న అగ్ని గోళంలా ఉండేది. విపరీతమైన వేడి విషవాయువుల వల్ల అసలు భూమిపై ఎలాంటి జీవము ఉండే అవకాశం లేదు. మరి భూమిపై అసలు మొదటి జీవమే లేనప్పుడు ఆ మొదటి జీవి ఎక్కడి నుంచి వచ్చింది? జీవం నుండే జీవం వస్తే అసలు మొదటి జీవమే లేని ఆ నాడు మొదటి కణం ఎలా పుట్టింది? దీనికి సమాధానమే కెమికల్ ఇవల్యూషన్ అన్న థియరీ. అంటే పదార్థమే జీవాన్ని సృష్టించింది. అది ఎలాగో ఇప్పుడు చెప్తాను వినండి. భూమిపై ఏర్పడిన ఆ మొదటి జీవం మనలాగానో లేదా ఒక ఎలుకలాగానో ఉండే అవకాశం అస్సలు లేదని ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా. అది కేవలం ఒకే ఒక్క కణం ఉన్న అత్యంత సరళమైన మోస్ట్ సింపుల్ మైక్రోస్కోపిక్ ఆర్గానిజం. అసలు జీవం అంటే ఏంటో అర్థం కావాలంటే దాన్ని మనం మాలిక్యులర్ లెవెల్లో చూడాలి. ఈరోజు మనకు తెలిసిన ఒక చిన్న బ్యాక్టీరియా కణాన్ని తీసుకున్నాం. దాని లోపల 2 అత్యంత ముఖ్యమైన ప్రైమరీ అవసరాలు ఉంటాయి. మొదటిది డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ. ఇది ఒక కణం తనలాంటి ఇంకొక కణాన్ని ఎలా తయారు చేయాలి అని రాసి ఉన్న ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ లాంటిది. రెండవది మెటబాలిజం, అంటే జీవనక్రియ. ఆ కణం బ్రతకడానికి ఎనర్జీని సృష్టించుకునే కెమికల్స్ని బ్రేక్ డౌన్ చేసే ఒక సెల్ఫ్ కంటెంట్ ఫ్యాక్టరీ మిషనరీ. ఈ డిఎన్ఏ అనేది వేరే ఏదో వింత పదార్థం కాదు. ఇది విశ్వంలో సాధారణంగా దొరికే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ మరియు ఫాస్ఫరస్ అనే 5 రకాల ఆటమ్స్తో తయారైన ఒక పెద్ద గొలుసు లాంటి మాలిక్యూల్. దీనిని మ్యాక్రో మాలిక్యూల్ అంటాం. విశ్వంలో ఎన్నో ఎలిమెంట్స్ ఉన్న కార్బన్ అనేది చాలా స్పెషల్. ఇది ఒక కాస్మోపాలిటన్ ఎలిమెంట్. ఇది ఇతర కార్బన్ అణువులతో అలాగే హైడ్రోజన్, ఆక్సిజన్లతోనూ చాలా ఈజీగా బలమైన బాండ్స్ ఏర్పాటు చేసుకోగలదు. వీటినే మనం ఆర్గానిక్ మాలిక్యూల్స్ అంటాం. భూమి పుట్టి కొన్నాళ్లకు వాతావరణం చల్లబడి భారీగా వర్షాలు కురిసినప్పుడు భూమిపై మహాసముద్రాలు ఏర్పడ్డాయి. ఆనాటి సముద్రపు నీరు కేవలం మామూలు నీరు కాదు. అంతరిక్షం నుండి పడిన ఉల్కల వల్ల, భూమి లోపలి అగ్నిపర్వతాల కెమికల్స్ వల్ల ఆ సముద్రాలన్నీ ఒక అద్భుతమైన ఆర్గానిక్ సూప్లా మారిపోయాయి. అంటే ఆ నీటిలో జీవానికి కావాల్సిన షుగర్స్, న్యూక్లియోబేసెస్, అమైనో యాసిడ్స్ స్వేచ్ఛగా తేలుతూ ఉండేవి. దీన్ని నిరూపించడానికి 1953లో స్టాన్లీ మిల్లర్ మరియు హెరాల్డ్ యూరే అనే 2 అమెరికన్ సైంటిస్టులు ఒక ప్రయోగం చేశారు. వారు ఒక ల్యాబ్లో ఆనాటి ప్రాచీన భూమి వాతావరణాన్ని ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశారు. ఒక పాత్రలో నీరు, మీథేన్, అమ్మోనియా, హైడ్రోజన్ వాయువులను నింపి ఆ కాలంలో వచ్చే భయంకరమైన పిడుగులకు సంకేతంగా అందులోకి ఒక ఎలక్ట్రిక్ స్పార్క్ను పంపించారు. కొన్ని రోజులు ఈ ప్రయోగం జరిగిన తరువాత వారు ఆ నీటిని పరీక్షించగా ఆశ్చర్యకరంగా అందులో బ్రతికున్న జీవులకు అత్యంత అవసరమైన అమైనో యాసిడ్స్ తయారై ఉన్నాయి. అంటే జీవానికి కావాల్సిన రా మెటీరియల్స్ నిర్జీవ పదార్థాల నుండి సహజంగానే పుట్టాయి అని సైన్స్ నిరూపించింది. కానీ కేవలం అమైనో యాసిడ్, షుగర్ సముద్రంలో ఉన్నంత మాత్రాన అది జీవం అయిపోదు. అవి ఒక పద్ధతిలో కలిసి తమను తాము కాపీ చేయగలగాలి. ఇక్కడే సైంటిస్టులకు పెద్ద చిక్కు ఎదురైంది. ఈరోజు మన శరీరంలో ప్రతి పని జరగడానికి, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి డిఎన్ఏ కావాలి. ఆ డిఎన్ఏలో ఉన్న కోడ్ చదవడానికి, దాన్ని కాపీ చేయడానికి ప్రోటీన్ యంత్రాలు కావాలి. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఆ ప్రోటీన్ యంత్రాలు తయారీ కావాలంటే మళ్ళీ డిఎన్ఏలోనే ఇన్స్ట్రక్షన్ కావాలి. ఇది సరిగ్గా కోడి ముందా గుడ్డు ముందా అన్నట్లు తయారైంది. డిఎన్ఏ లేకపోతే ప్రోటీన్ పుట్టవు, ప్రోటీన్ లేకపోతే డిఎన్ఏ పని చేయదు. మరి జీవంలో ఏది మొదట వచ్చింది? ఈ అద్భుతమైన ప్రశ్నకు ఆధునిక శాస్త్రవేత్తలు కనుగొన్న సమాధానమే ఆర్ఎన్ఏ. దీని ఆధారంగా పుట్టేదే ఆర్ఎన్ఏ వరల్డ్ హైపోథెసిస్. ఆర్ఎన్ఏ అనేది డిఎన్ఏ లాంటిదే, కానీ చాలా సింపుల్గా సింగిల్ స్ట్రాండ్తో ఉన్న మాలిక్యూల్.
దీనికి ఒక అద్భుతమైన డ్యూయల్ కెపాసిటీ ఉంది. ఇది డిఎన్ఏ లాగా సమాచారాన్ని దాచగలదు, అదే సమయంలో తనను తాను ఒక 3D షేప్లో ముడుచుకుని ప్రోటీన్ లాగా పనులు కూడా చేయగలదు. అంటే ఇది కోడి మరియు గుడ్డు కూడా. ఆనాటి సముద్ర రసాయనాల ద్రావణంలో కొన్ని కోట్ల కెమికల్ రియాక్షన్స్ ర్యాండమ్గా జరుగుతున్న సమయంలో చివరికి ఒక అద్భుతమైన ఆర్ఎన్ఏ అణువు రూపుదిద్దుకుంది. అది హిస్టరీలోనే మొదటిసారిగా తన చుట్టూ ఉన్న చిన్న చిన్న ముక్కలను వాడుకుంటూ తనలాంటి ఇంకొక ఆర్ఎన్ఏ అణువును తానే సొంతంగా చేసుకుంది. ఇలా ప్రారంభమైంది. ఇక్కడే భూమిపై ప్రీ లైఫ్ న్యాచురల్ సెలెక్షన్ అనేది మొదలైంది. ఏ ఆర్ఎన్ఏ అణువైతే చాలా వేగంగా స్థిరంగా తప్పులు లేకుండా తనను తాను కాపీ చేసుకుంటుందో దాని సంతతి సముద్రంలో విపరీతంగా పెరిగిపోయింది. కానీ కేవలం ఆర్ఎన్ఏ అణువులు సముద్రంలో తేలియాడితే సరిపోదు. సముద్రం చాలా పెద్దది. ఆ నీటిలో ఈ అణువులు కొట్టుకుపోతే ఒకదానితో ఒకటి కలిసి రియాక్షన్ జరపడం కష్టమవుతుంది. రసాయనాలు డైల్యూట్ అయిపోతాయి. ఆర్ఎన్ఏ సురక్షితంగా బ్రతకడానికి ఒక ఇల్లు కావాలి, ఒక ప్రొటెక్టివ్ ప్యాకేజ్ కావాలి. అప్పుడే సీన్లోకి వచ్చాయి ఫ్యాటీ యాసిడ్స్. లిపిడ్స్ అని పిలువబడే వీటిలో ఒక వింతైన కెమికల్ ప్రాపర్టీ ఉంటుంది. వీటి తల భాగం నీటిని ఇష్టపడుతుంది, దీన్నే హైడ్రోఫిలిక్ అంటాం. కానీ తోక భాగం నీటిని అసహించుకుంటుంది, దీన్ని హైడ్రోఫోబిక్ భాగం అంటాం. అందువల్ల ఈ ఫ్యాటీ యాసిడ్స్ నీటిలోకి రాగానే తమ తోకలను నీటి నుండి కాపాడుకోవడానికి ఆటోమేటిక్గా ఒకదానికొకటి గ్రూపుల్లాగా ఏర్పడి గుండ్రంగా బుడగల్లా మారిపోతాయి. ఈ బుడగలనే సైన్స్ భాషలో ప్రోటోసెల్స్ అని అంటారు. ఒకరోజు అలాగే సముద్రంలో తేలుతున్న ఒక సెల్ఫ్ రెప్లికేటింగ్ ఆర్ఎన్ఏ అణువు ఈ ఫ్యాటీ యాసిడ్ బుడగ లోపలికి ప్రవేశించి బంధించబడింది. అంతే, మ్యాజిక్ జరిగింది. ఆ బుడగ లోపల ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ దొరకడం మూలాన కెమికల్స్ అన్నీ ఒకే చోటు కాన్సన్ట్రేట్ అయ్యి మొదటి జీవక్రియ విజయవంతంగా స్టార్ట్ చేశాయి. ఈ ప్రోటోసెల్ అనేది బయట ఉన్న చిన్న అణువులను లోపలికి రాణిస్తూ ఉంది. లోపల ఉన్న ఆర్ఎన్ఏ దాన్ని కంట్రోల్ చేస్తుంది. అది ఒక సైజుకు రాగానే ఆటోమేటిక్గా 2 ముక్కల కింద విడిపోతుంది. ఇదే సెల్ డివిజన్. ఇలా కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై పదార్థం నుండి మొదటి జీవం వచ్చింది. మ్యాటర్ బిగెట్స్ లైఫ్. ఆ ఒక్కసారి కెమికల్స్ అన్నీ కలిసి సృష్టించిన ఆ జీవకణం గత 350 కోట్ల సంవత్సరాలుగా నిరంతరాయంగా ఒక తరం నుండి ఇంకొక తరానికి కాపీ అవుతుంది. మ్యూటేషన్స్ చెందుతూ ఇవల్యూషన్ ద్వారా ఈరోజు మీలాగా, నాలాగా, చెట్లులాగా, పక్షుల్లాగా, జంతువుల్లాగా ఈ భూమి మొత్తం విస్తరించింది. మనందరి లోపల ఉన్న డిఎన్ఏలోని ఆ మొదటి అక్షరం ఆనాడు సముద్రపు బురదలో పుట్టిన ఆ మొదటి ఆర్ఎన్ఏ కణానిదే. చూశారు కదా శూన్యం నుండి ఎంత మహా అద్భుతమైన భూమి సృష్టించబడిందో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు పక్కన వాళ్ళకి నాలెడ్జ్ షేర్ చేద్దాం అనుకుంటే ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేయండి. ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.